విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు భారీ బైక్ ర్యాలీ చేపట్టాయి. కూర్మనపాలెం దీక్షా శిబిరం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. బైక్ ర్యాలీలో భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించి సొంత గనులు కేటాయించాలి అని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. ప్రధానితో సానుకూల ప్రకటన చేయించాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది ఉక్కు పోరాట సమితి. సానుకూల ప్రకటన రాకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు ఇంకా కట్టలేని దానికి మనం కావాలని అడగడంలో అంతరాయం ఏంటో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మాలాంటి యువ కార్మికులు జాయిన్ అయ్యాను సార్. 2007లో మా భూములు పోతే మాకు ఉద్యోగాలు ఇచ్చారు డిస్పర్సన్ పర్సన్ గా. ముఖ్యంగా ఇబ్బంది పడుతుంది మాలాంటి జూనియర్ కార్మికులు. 2007 నుంచి 19 వరకు జాయిన్ అయిన కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఎందుకంటే జీతం రాకపోతే మీకు తెలుసు స్కూల్ చాలా ఇబ్బందులకు గురవుతున్నాం సార్. మేము అంటే మానసిక ఇబ్బందులు కూడా గురవుతున్నాం సార్. 4 months నుంచి లేవు, ఈఎంఐ కట్టలేక చాలా అంటే బ్యాంకులో ఇంట్లోకి వచ్చేసి చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నాం సార్. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏకైక భారీ దాదాపు 1,00,000 మంది పైచీలకు డైరెక్ట్ గా బతుకుతా ఉన్నారండి. ఇంకా ఇండైరెక్ట్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం తరఫున గతంలో ఉత్తరాంధ్ర ప్రజానికానికి మీరు హామీ ఇచ్చారు, హామీని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ ఈ 8వ తారీఖున ప్రధానమంత్రి గారిని ప్రకటన చేయకపోతే సంక్రాంతి భోగి పండుగకు ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల దిష్టి బొమ్మలను భోగి మంటల్లో భగ్నం చేయడానికి ఉత్తరాంధ్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయడం మీ ప్రాబ్లం ఏంటని మేము అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేస్తే 20 మిలియన్ టన్నులకు విస్తరించడానికి అవకాశం ఉంది. తద్వారా నిర్వాసితులకు కానీ మిగిలిన నిరుద్యోగులకు కానీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అలాగే రెండో డిమాండ్, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకి సొంత గనులు ఉన్నాయి. రేపొద్దున మిట్టల్ పరిశ్రమ పెడతా అంటున్నారు, మిట్టలు కూడా సొంత గనులు కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నారు. మేము కాదనట్లేదు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 30 సంవత్సరాలుగా సొంత గనులు కేటాయించాలని మేము పోరాడుతూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు ఎందుకు సొంత గనులు కేటాయించడం లేదు మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి సెయిల్లో విలీనం చేస్తున్నట్టు, సొంత గనులు కేటాయిస్తున్నట్టు ప్రధానమంత్రి గారి చేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ప్రకటన చేయించాలని మేము డిమాండ్ చేస్తాం. 8వ తారీఖున మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన చేత మీరు ఇప్పించాలి, మీకు ప్రకటన చేయించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్లో మీరు చేస్తాం. దీనికి పూర్తి ఉత్పత్తికి 20,000 కోట్లు ఆర్థిక సాయం మేము ప్రకటించాలని చెప్పి మోడీ గారు ప్రకటన చేయించాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాం. లేని ఎడల ఈ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. 1424 రోజుల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, ప్రజలు పోరాడుతూ ఉన్నారు. ఈ పోరాటంలో రేపు మోడీ గారు 3వసారి ఆంధ్ర రాష్ట్రానికి అది విశాఖపట్నం రాబోతూ ఉన్నారు. వారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని, విశాఖ ఉక్కుని శైలిలో విలీనం చేసిన ప్రకటన చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీలు అంతా కలిసి ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇక్కడ దాకా చెలో కలెక్టరేట్ వచ్చాము. కార్మికులు అందరూ కష్టించి పనిచేస్తున్నారు. ఉత్పత్తి పెరిగింది, అమ్మకాలు పెరిగాయి. కానీ కార్మిక వర్గానికి జీతాలు ఇవ్వకుండా వారిని అనేక రకాలుగా వేదనలు గురి చేస్తున్నారు. వారందరికీ ఇమీడియట్గా ఇటు పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, ఆఫీసర్లు కానీ అందరూ కూడా వారి కష్టానికి తగ్గ ప్రతిఫలంగా జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ జీతాలు ఇవ్వాల్సిన కోరుతున్నాం. ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని, దీనికి కావాల్సిన మైనింగ్ అంతా ఏర్పాటు చేస్తామని, అది స్పష్టమైన ప్రకటన మోడీ గారు చేయాలని ఒక డిమాండ్తో ఈరోజు కలెక్టర్ గారి దగ్గర రావడం జరిగింది.